హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, నేను డైలీ 1 వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దాని ద్వారా నేను కొత్త కోర్సెస్ని ఇంకా ఎక్కువగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం అటెండెన్స్ షీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇందులో నేర్చుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే అటెండెన్స్ షీట్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఫార్మేటింగ్ అన్నీ అప్లై చేశాను. ఈ ఫార్మేటింగ్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ మనం ఎలా చేయొచ్చు, ప్రింటింగ్ కాన్ఫిగరేషన్ ఎలా సెట్ చేయొచ్చు, ఇవన్నీ కలిపి నేర్చుకుందాం. సో నేను ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నానంటే ఈ డేటాని బేస్ చేసుకొని ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకుందాం, ప్రింట్ ప్రివ్యూ. సో దాన్ని బేస్ చేసుకుంటే నాకు అటెండెన్స్ షీట్లో 2 పేజెస్లోకి వచ్చిందనమాట. సో ఇదేంటంటే నా ఫైనల్ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఎండ్ ఆఫ్ ది ఈ టాపిక్ ఎండింగ్లో ఇదంతా ఒక పేజ్లోనే వచ్చేలాగా సెటప్ చేసుకోవాలి. సో అలా సెటప్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్లీ అంతా కలిపి ఒక పేజ్లోకి వచ్చేలాగా మనం పెడతాం. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను చేస్తున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ డేటా అంతా సెలెక్ట్ చేసి Ctrl+A చేస్తే సెలెక్ట్ ఆల్ అవుతుంది. అది ఎప్పుడు అంటే టేబుల్లో కర్సర్ ప్లేస్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేసి Ctrl+A అంటే ఎంటైర్ షీట్ సెలెక్ట్ అవుతుంది. బట్ నేను ఇక్కడ టేబుల్లో సెలెక్ట్ చేసి Ctrl+A అంటే ఓన్లీ పర్టికులర్ టేబుల్ సెలెక్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఈ మెర్జ్ చేసుకున్న డేటా కూడా. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, హోమ్ ట్యాబ్లో క్లియర్ అని ఉంది కదా, ఈ క్లియర్లోకి వెళ్ళి క్లియర్ ఆల్ అని చేస్తే డేటా అంతా రిమూవ్ అయిపోతుంది. అంటే ఒక నెంబర్ కూడా ఉండదన్నమాట. సో నేను ఏం చేస్తున్నానంటే క్లియర్ ఫార్మాట్స్ యూజ్ చేశాను. క్లియర్ ఫార్మాట్స్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే మొత్తం నార్మల్గా వచ్చేసింది. నేను డేటాస్లో ఎలా టైప్ చేశానో కూడా తెలీదు. సో నేను కొన్ని మోడిఫికేషన్స్ చేస్తాను. నేమ్స్ అయితే ఎలానో మనకి నార్మల్గా టైప్ చేసేదే కదా, ఇక్కడ నుంచి ఒకసారి చెప్తాను. ఇదేంటంటే ఎంప్లాయీ కోడ్ ఉంది కదా, నేను ఇక్కడ ఎలా టైప్ చేశానంటే జస్ట్ EMP01 అని టైప్ చేసి డ్రాగ్ చేయగానే ఈ కార్నర్లో కర్సర్ ప్రెస్ చేసి ఫిల్ హ్యాండిల్ బటన్తో డ్రాగ్ చేయగానే మనకి కంట్రోల్ హోల్డ్ చేయకుండానే సీరియల్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే మంత్ని నేను కాపీ చేసుకున్నాను. ఎలా కాపీ చేశాను మరి, మంత్ డ్రాగ్ చేసేటప్పుడు మార్చ్ తర్వాత ఏప్రిల్ వస్తుంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, మార్చ్ అని టైప్ చేస్తాను. టైప్ చేసి డ్రాగ్ చేయగానే మార్చ్ తర్వాత ఏప్రిల్, మే అలా వస్తుంది. మరి దీన్ని ఎలాగా నేను డూప్లికేట్ తీసుకోవాలి, సేమ్ రావాలి అంటే కాపీ పేస్ట్ చేయక్కర్లేదు. ఇక్కడ మనం కాపీ సెల్స్ అని క్లిక్ చేస్తే అయిపోతుంది. అదర్వైజ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఏం చేశాను, మార్చ్ అని ఒకటే కదా టైప్ చేశాను. మార్చ్ ఉన్న సెల్ నుంచి ఇలా ఎంటీ సెల్స్ కూడా సెలెక్ట్ చేసుకొని మనం కీబోర్డ్లో Ctrl+D అంటే డూప్లికేట్స్ వస్తాయి. ఓకేనా, Ctrl+D మీన్స్ డూప్లికేట్స్ వస్తాయి. సో ఇది ఫిల్ అవుతూ డూప్లికేట్ వస్తుంది అనమాట. ఫిల్ అని కూడా చెప్పవచ్చు మనం. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఈ నెంబర్స్ అన్ని హారిజెంటల్గా వేసుకున్నాను. అండ్ సండే మండేలు కూడా మనం ప్రీవియస్గా నేర్చుకున్న దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ సండే మండే ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా మనం టైప్ చేసినవే. ఓకే, సో ఎలా డైరెక్ట్గా ఎప్పుడు టైప్ చేసామంటే SEN అని టైప్ చేసేసి డ్రాగ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా 31st ఏదైతే ఉందో ఆ డేకి ఏంటి డే వచ్చింది, వీక్ డే ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ అలా అయింది కదా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే ఇక్కడి నుంచి మాత్రమే ఫార్ములాస్ నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడి నుంచే ఫార్ములాస్ ఏంటి నేర్చుకుంటామంటే మొత్తంగా ఇది టోటల్ డేస్ 31 ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ ఈ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయి, 31 డేస్. అందుకనే నేను 31 డేస్ ఇచ్చాను. ఓకేనా, ఇది డైరెక్ట్గా టైప్ చేసేసింది. ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ అంటే వాళ్ళు ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయి, ఎన్ని ప్రెజెంట్లు ఉన్నాయి నాకు తెలియాలి. సో అప్పుడు నేను కౌంట్ చేయాలి. సో కౌంట్ చేయాలి కదా, ఏం కౌంట్ చేయాలి, ఎన్ని ప్రెజెంట్లు ఉన్నాయి. ప్రెజెంట్కి ఇండికేషన్ ఏంటి ఉంది, ఇక్కడ P ఉంది. సో అందుకని నేను ఏం చేస్తున్నాను, Pని క్రైటీరియాగా తీసుకొని కౌంట్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది, కౌంట్ అనేది ఏంటంటే స్టాటిస్టికల్ ఫంక్షన్. కౌంట్ ఇఫ్ అంటే ఇఫ్ మీన్స్ ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో Pలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పాలి, అది ఈ మీనింగ్ అనమాట. సో ఈక్వల్ కౌంట్ ఇఫ్ అని నేను టైప్ చేశాను. కింద సింటెక్స్ వస్తుంది చూడండి, కౌంట్ ఇఫ్లో రేంజ్ అంటే ఏంటి, 1వ తారీఖు నుంచి 31st వరకు. ఓకేనా, ఫస్ట్ నుంచి 31st వరకు సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేశాక కామా పెట్టాను. క్రైటీరియా ఏంటి, ఏం కౌంట్ చేయాలి,
పీల్ కౌంట్ చేయాలి. సో నేను పీ అనే టెక్స్ట్ రాయాలి కాబట్టి డబుల్ కొటేషన్ ఓపెన్ చేసి డబుల్ కొటేషన్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేశాను. చేసే కానీ ఇక్కడ ఏమైంది 25 పీలు ఉన్నాయన్నమాట. అంటే 25 ప్రజెంట్స్ ఉన్నాయి. ఓకే మేడం ఇక్కడ 25 ప్రజెంట్స్ ఉన్నాయి కదా, మధ్యలో ఎంటీ సెల్స్ ఉన్నాయంటే అవి ఏంటి సండేస్. ఓకేనా. సో మనం ఫార్మేట్ చేశాక మనకి క్లియర్గా అర్థమవుతుంది. సండేస్ ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి వచ్చాయంటే ఓన్లీ పీ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో అవి మాత్రమే వచ్చాయి. ఓకేనా. సో ఇప్పుడు ఆప్షన్స్ కూడా ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకే సో ఆప్షన్స్ చూడడం కోసం ఈక్వల్ నేను ఏం చేస్తున్నాను, సేమ్ కౌంట్ ఇఫ్ ఫార్ములా అయితే చేంజ్ అవ్వదు, కౌంట్ ఇఫే యూజ్ చేస్తున్నాము. యూజ్ చేశాక బ్రాకెట్ ఓపెన్ చేసి సేమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. రేంజ్ సెలెక్ట్ చేశాక ఈ 31st వరకు సెలెక్ట్ చేసుకున్నాను, కామా పెట్టి ఈసారి క్రైటీరియా ఏంటి ఏ అనమాట. ఓకే ఎన్ని ఏలు ఉన్నాయో కౌంట్ చేసి చెప్పమని మనం దానికి ఒక టాస్క్ ఇచ్చాం. సో ఒకటే ఉందంట, అదేంటి ప్రజెంట్ 25 ఉన్నాయి, ఆబ్సెంట్ 1 ఉంది, అంటే టోటల్గా 26 అయ్యాయి కదంటే సండేస్ కూడా ఉన్నాయి కదా. సో అది వర్కింగ్ డేస్లోకి కౌంట్ అవుతుంది. మనం డైరెక్ట్గా ఇవ్వము, ఈక్వల్ పెట్టేసి చూడండి. జస్ట్ ఇక్కడ టోటల్ ఎందుకు వేసామో ఇప్పుడు తెలుస్తుంది. టోటల్ డేస్ మైనస్ ఆబ్సెంట్ అంటే వర్కింగ్ డేస్లోకి వచ్చేస్తుంది అనమాట. కొన్ని కంపెనీస్ సండేస్ ఇంక్లూడ్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ సండేస్ ఇంక్లూడ్ చేయవు అనమాట. అంటే కొన్ని కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్లో 26 డేసే, లైక్ సాఫ్ట్వేర్ వర్క్స్ అదే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కదా, సాటర్డే హాలిడే ఉంటుంది. అంటే సాటర్డేస్ తీసేస్తే వాళ్ళకి 20 డేసే వస్తుందా. సో దాన్ని బేస్ చేసుకొని కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు 1 డే రాలేదంటే ఈ 20 డేస్కి క్యాలిక్యులేట్ అయిన అమౌంట్ని కట్ చేస్తారు. ఓకే సో అదేంటంటే కంపెనీ నార్మ్స్ బట్టి ఉంటుంది. ప్రెసెంట్ అయితే నేను చెప్పింది ఏంటంటే మన టాపిక్లో అంటే ఇక్కడ ఎలా చేయాలి అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను. అలానే గ్రాస్ శాలరీ ఏంటి అంటే డైరెక్ట్గా టైప్ చేసేస్తున్నాను. ఇక్కడ అలవెన్సెస్ అవన్నీ ఏం చూపించట్లేదు. ఇఫ్ అలవెన్సెస్ ఎప్పుడు చూపిస్తానంటే మీకు శాలరీ పర్టికులర్స్ అని చెప్పి ఇంకో టాపిక్ చెప్తాను. అందులో అలవెన్సెస్ని ఎలా చూడాలి, డిడక్షన్స్ని ఎలా యాడ్ చేయాలి, ఈ 2 నేర్పిస్తాను. ఓకే గ్రాస్ శాలరీ ఒకసారి చూద్దాం. గ్రాస్ శాలరీ ఏంటి అంటే నేను డైరెక్ట్గా టైప్ చేస్తున్నాను. వీళ్ళకి ఒక 8,000, 10,500, 25,000, 24,000 అండ్ 18,000, 19,500, అలానే 20,000, 8,200 and 6,000, 15,000. ఓకే ఇవి శాలరీలు ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నెట్ శాలరీ కూడా మనం చూడాలి కదా. సో నెట్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మామూలుగా మనం రియల్ టైంలో ఏం చేస్తాం, మనం ఎన్ని డేస్ వెళ్ళామో కౌంట్ చేసుకుంటా, ఎన్ని ఆబ్సెంట్స్ ఉన్నాయో చూసుకుంటా, ఆ ఆబ్సెంట్స్కి అంటే మల్టిప్లై చేసుకుంటాం అనమాట. అండ్ డివైడ్ చేసుకుంటాం. నా శాలరీ 10,000, 30 డేస్కి ఇంతలా డివైడ్ అవుతుంది. 30 డేస్కి అయితే 333.333 అలా వస్తుంది. సో పర్ డేకి అంత పడుతుంది కదా. సో ఇప్పుడు నేను ఎన్ని డేస్ రాలేదు, 2 డేస్ రాలేదు, 333 into 2 చేసేస్తే ఆ వచ్చిన వాల్యూని దీంట్లో నా శాలరీలో నుంచి మైనస్ చేస్తాను అనుకుంటారు కదా. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఈక్వల్ మన ఈక్వేషన్ వేసిన ప్రతిదానికి చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటి గ్రాస్ శాలరీ డివైడ్ చేసుకోవాలి కదా, పర్ డేకి ఎంత పడిందో దేంతో డివైడ్ చేయాలి, 31 డేస్కి డివైడ్ చేయాలి. డివైడ్ అయ్యాక పర్ డే ఎంత అనేది అమౌంట్ వస్తుంది. చూడండి వచ్చింది కదా, అంటే 258 పడింది అనమాట. ఇప్పుడు ఆ వచ్చిన అమౌంట్ని దేంతో మల్టిప్లై చేయాలి, వర్కింగ్ డేస్తో మల్టిప్లై చేయాలి, అప్పుడు శాలరీ వస్తుంది అనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, డెసిమల్ వాల్యూస్ చాలా ఎక్కువ అయిపోయాయి. సో ఇక్కడ డిక్రీజ్ డెసిమల్ వాల్యూ 2 digits ఉంటే మనకు సరిపోతుంది, 2 వచ్చాయి. ఓకే మన టాపిక్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫార్మేటింగ్ చేయాలి, ఇది మెయిన్ టాస్క్. ఓకేనా. సో అటెండెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం ఈజీనే, బట్ నేను ఇది ప్రింట్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా ఇది ప్రింట్ ఇవ్వాలి కదా. సో ఆ ప్రింట్ ఇవ్వడం కోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ముందు దీన్ని అలైన్మెంట్స్ ఫార్మేటింగ్ అంతా చేస్తున్నాను. సో ఈ డేటా సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి ఏం చేస్తున్నానంటే ర్యాప్ టెక్స్ట్ అప్లై చేస్తున్నాను. ఓకే ర్యాప్ టెక్స్ట్ అప్లై చేసి ఏం జరిగింది అసలు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా మీరు, అండూ చేశాను. చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, దగ్గరగా కలిసిపోయి ఉన్నాయి అనమాట. ఇలాంటి వాటి కోసం నేను ర్యాప్ టెక్స్ట్ అనేది అప్లై చేశాను. సో ఇప్పుడు ర్యాప్ టెక్స్ట్ ఇప్పుడు ఏమైంది ఇలా వచ్చింది అనమాట. మరి సండే మండేలు ఇలా ఉన్నాయి కదా అని అంటే ఓకే దాన్ని చేంజ్ చేసుకుందాం.
నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మొత్తం డేటా సెలెక్ట్ చేసుకొని ఓకే ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని బార్డర్ అప్లై చేస్తున్నాను. ఆల్ బార్డర్ అప్లై చేశాను. ఓకే అలైన్మెంట్ సెంటర్లో పెడుతున్నాను. డేటా అంతా కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా. కనిపించాక ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆటో ఫిట్ కాలం విడ్త్ అనే ఆప్షన్ యూజ్ చేశాను. ఇంకా దగ్గరకు వచ్చింది కదా డేటా. ఇప్పుడు హెడ్డింగ్స్కి నార్మల్గా ఉన్న కింద ఉన్న డేటాకి తేడా తెలియాలంటే ఏం చేయాలి, ఈ హెడ్డింగ్స్ ఎప్పుడు బోల్డ్ అప్లై చేసి ఉండాలి. సో బోల్డ్ అప్లై చేశాను. థిక్ లెటర్స్ వస్తాయి అనమాట. థిక్ లెటర్స్ వచ్చేసాక ఇప్పుడు ఈ సండే మండేలు ఉన్నాయి కదా, వీటిని నేను సింగిల్ లైన్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అనమాట. కరెక్ట్గా వచ్చిందా, ఫ్రైడే ఎఫ్ఆర్ ఇలా వచ్చింది కదా. దీనికి ఇంకో మెథడ్ అప్లై చేద్దాం. చూడండి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఓరియంటేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఓరియంటేషన్ అనమాట. సో దీన్ని క్లిక్ చేస్తే వర్టికల్ టెక్స్ట్ అని పెట్టాను. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్ కొంచెం డిక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఎంప్లాయ్ కోడ్ కూడా డిక్రీజ్ చేయొచ్చు. ఈ కిందకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మంత్ మనకి ప్రింట్లో ఇంకా కరెక్ట్గా రావట్లేదంటే మంత్ని హైడ్ చేసేసుకుందాం. అలానే ప్రెజెంట్ ఉంది. ప్రెజెంట్ కొంచెం నేను డయాగ్నల్గా పెడుతున్నాను. ఓకేనా, డయాగ్నల్గా పెడదాము ఇలా. సో చాలా ఎక్కువ అయిపోయింది డయాగ్నల్గా పెట్టేసరికి. సో దీన్ని నేను ఎలా మారుస్తానంటే ఓరియంటేషన్లోకి వెళ్ళి ఫార్మేట్ సెల్ అలైన్మెంట్లోకి వెళ్ళి కొంచెం దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఓకే మరీ ఎక్కువ కాదు, అలానే తక్కువ కాదు. చూసారా దీని విడ్త్కి ఇది సరిపోలేదు. సో మనం ఆల్రెడీ ఫార్మేటింగ్స్ అన్నీ క్లియర్ చేసాం కాబట్టి ఇది రాలేదు. ఓకే అది మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో నేర్చుకుందాం. ప్రెజెంట్ అయితే నేను వర్టికల్ టెక్స్ట్ పెట్టకుండా క్లాక్ వైజ్ పెడితే సెల్ స్పేస్ ఎక్కువ పడుతుంది. ఓకే సో ఇది వర్కింగ్ డేస్ అండ్ గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ మనకు కంపల్సరీగా కావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, దీనికి హెడ్డింగ్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఉంది మనం టైప్ చేసుకున్న హెడ్డింగ్. ఏ సెల్లో ఉంది, స్టార్టింగ్ సెల్లో ఉంది. అందుకే ఫార్ములా బార్లో కనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ సెల్ నుంచి ఎండింగ్ సెల్ వరకు సెలెక్ట్ చేసుకుని మెర్జ్ చేశాను. ఓకే మెర్జ్ చేసుకున్నాక అలైన్మెంట్ సెంటర్లో పెట్టాను అండ్ బోల్డ్ అప్లై చేశాను. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాను. హెడ్డింగ్ కదా, ఇంక్రీజ్ చేసి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. మరి ఫాంట్ కనిపించాలి కదా మనకి, వైట్ ఫాంట్ ఇచ్చేద్దాం. సో ఇచ్చేసాక దీన్ని డేటాని సెలెక్ట్ చేసుకున్నాను. హెడ్డింగ్కి కూడా ఒక కలర్ ఇచ్చేద్దాం. సో నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ వైట్ కలర్ ఇద్దాం ఫాంట్. అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఎంటీ సెల్స్ వచ్చాయి. ఎందుకంటే మనం ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ రెండు సెలెక్ట్ చేసుకొని మెర్జ్ చేస్తున్నాను. అలానే ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకొని మెర్జ్, ఇది కూడా మెర్జ్, మళ్ళీ ఇది కూడా మెర్జ్. అలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటే టైం వేస్ట్ కదా. ఇలా ఒక్కొక్కటి కాదు ఒకేసారి సెలెక్ట్ చేస్తే అవుతుందంటే అన్ని కలిపి ఒకటే సెల్గా మారిపోతుంది. బట్ దీనికి కూడా ఒక ట్రిక్ ఉంది. సో ఇప్పుడు నేను మంత్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇక్కడ ఇదేంటి ఫార్మేట్ పెయింటర్, దాన్ని క్లిక్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు డ్రాగ్ చేశాను. అయిపోయింది కదా, ఒక క్లిక్లో అయిపోయింది. సో ఇది కూడా మనం ఒక ట్రిక్ అనమాట మనం నేర్చుకోవాల్సిన వాటిలో. సో ఇప్పుడు ఇది అప్లై అవ్వలేదు. ఓకే మనం ఇది సెలెక్ట్ చేయలేదు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ దీని అంతటిని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా నేను ఒక కలర్ అప్లై చేస్తున్నాను. లైట్ కలర్ ఏదైనా ఇచ్చేద్దాం. సో అటెండెన్స్ షీట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఓకే ఈ మిడిల్లో సండేస్ అని కొంచెం తెలియాలి కదా, అందుకని చెప్పి నేనేమి మెర్జ్ చేయట్లేదు. బార్డర్ని రిమూవ్ చేస్తున్నాను, నో బార్డర్ చేశాను. ఓకే ఏమైంది, ఇలా వచ్చేసింది. అలా చేయకుండా ఇన్సైడ్ బార్డర్స్ మాత్రమే రిమూవ్ చేయాలి. ఇక్కడ ఇన్సైడ్ బార్డర్స్ అని ఎక్కడైనా మీకు కనిపిస్తుందా, సో దాన్ని తీసేస్తారు. సో ఇన్సైడ్ బార్డర్స్ని తీయాలి అంటే ఇక్కడ మనకి ఆప్షన్ అయితే కనిపించట్లేదు, వరల్డ్ అయితే మనకు కనబడుతుంది. సో అవుట్ బార్డర్ ఉంది, నో బార్డర్ ఉంది, ఇలా ఇవన్నీ వస్తున్నాయి. సో నేను ప్రెజెంట్ ఏం చేస్తున్నానంటే ఓకే నో బార్డర్ చేసి మళ్ళీ బార్డర్స్లోకి వెళ్ళి అవుట్ సైడ్ బార్డర్ ఇచ్చాను, వచ్చింది కదా. సో ఇప్పుడు దీనికి నేను కలర్ కూడా మారుద్దాం. ఓకే దీని కలర్ ఏంటి, ఆ కలర్ కూడా ఇచ్చేద్దాం. నేను బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ ఇస్తున్నాను. ఓకే హాలిడేని కొంచెం ఐడెంటిఫై చేయడానికి దీన్ని ఫార్మేట్ పెయింటర్ యూజ్ చేసి చూడండి అప్లై అయింది కదా. మళ్ళీ ప్రతిదానికి సెలెక్ట్ చేసుకోవాలంటే అక్కర్లేదు, దీని మీద డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ కూడా చేయొచ్చు మనం. ఒకటి అయింది, ఇంకొకటి అయింది, ఇంకొకటి కూడా అయింది. సో అర్థమైంది కదా. సో ఇదన్నమాట. ఇలా మనం ఒకసారి ప్రివ్యూ కూడా చెక్ చేసేసుకుందాం. ఫైల్లోకి వెళ్దాము, ప్రింట్లోకి వెళ్ళాను,
2 పేజెస్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ మార్జిన్స్లోకి వెళ్తున్నాను. కస్టమ్ మార్జిన్లోకి వెళ్ళి స్పేస్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తగ్గిస్తున్నాను. సో 0 కాదులేండి, 0.01 అని పెడదాము. ఇక్కడ 0.01, మరి 1 ఏంటంటే పర్వాలేదు, ప్రజెంట్ పెట్టండి. హారిజెంటల్లీ వర్టికల్లీ సెంటర్లో పెట్టండి. ఓకే చేస్తున్నాను. యాబ్సెంట్ వరకు వచ్చింది. ఇంకా ఏం ఉండిపోయాయి చూద్దాం. సో 3 ఉండిపోయాయి. సో ఇప్పుడు ఈ 3ని నేను డిక్రీజ్ చేయాలంటే టోటల్ డేస్ని హైడ్ చేసేద్దాం. ఎందుకంటే అన్ని సిమిలర్గా ఉన్నాయి కదా. సో రైట్ క్లిక్ చేయండి, హైడ్ క్లిక్ చేయండి. ఓకే, ఒకటైంది. అలానే మంత్ కూడా చేద్దాం హైడ్. ఓకే, ఇంకొకటి చేస్తే చాలు. సో ప్రజెంట్ ఎన్ని వచ్చాయి, వర్కింగ్ ఎన్ని వచ్చాయి తెలిస్తే సరిపోతుందా అంటే సరిపోతుంది. లేకంటే నేను ఏం చేస్తున్నాను, ప్రజెంట్ని హైడ్ చేసేద్దాం. ఓకే, ప్రజెంట్ని హైడ్ చేద్దాం, లేదా గ్రాస్ని హైడ్ చేద్దాం. కొంతమంది తెలియదు కదా ఏంటి అని చెప్పి గ్రాస్ని నేను హైడ్ చేసేస్తున్నాను. వాళ్ళ సాలరీ వాళ్ళకి తెలుస్తాయి కదా. సో చేస్తాను. ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. సింగిల్ పేజ్లోకి వచ్చిందా అంటే స్టిల్ రాలేదు, ఒకటి ఉండిపోయింది. బట్ దాన్ని ఎలా చేయాలంటే చూడండి, ఆల్రెడీ మనం మార్జిన్ ఏరియా సెట్ చేసాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఒక్క దగ్గర కవర్ చేస్తే చాలు, వచ్చింది లోపలికి. సింగిల్ పేజ్లోకి వచ్చింది డేటా అంతా. బట్ ఈ చివరి వరకు వెళ్ళిందంటే మనం A4లోనే ఉన్నాము. బట్ ఏదో ఒక సైజ్ డిక్రీజ్ చేద్దాము. డిక్రీజ్ చేస్తే ఆటోమేటిక్లీ అది కూడా డిక్రీజ్ అవుతుంది. సో నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్ అనేది తగ్గిస్తున్నాను. నేమ్స్ ఎంతవరకు ఉన్నాయి దాన్ని బట్టి చూసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, స్పేస్ మనకి ఏమైనా క్రియేట్ అయ్యిందా అంటే క్రియేట్ అయింది. ఓకేనా, ఇది అటెండెన్స్ షీట్ విత్ శాలరీ పే స్లిప్ అండ్ దాని ఫార్మేటింగ్ కూడా నేను చెప్పాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అది వస్తుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.